హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం టాప్ 10 అప్కమింగ్ ఫాల్ 2024 యానిమేస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫాల్ 2024 అంటే అక్టోబర్లో రిలీజ్ కాబోయే కొత్త యానిమేస్ అనమాట. సో వాటిల్లో నేను బాగా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న టాప్ 10 యానిమేస్ ఏంటనేది నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో దట్ మీన్స్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఆ లిస్ట్ ఏంటో ఖచ్చితంగా మీరు చూసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు వెయిట్ చేసే యానిమేస్ ఏంటో కింద కామెంట్స్లో తెలపండి. బై ది వే దీంట్లో 10 కాదు, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది, అది బోనస్ అనమాట. సో ఆ బోనస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అదేంటో మీకు అర్థమైపోతుంది. వెళ్ళి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 10, రాన్ కొమనోషిస్ ఫర్బిడెన్ డిరెక్షన్స్. సో ఇది చూసుకుంటే మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దీని సీజన్ 1 రిలీజ్ అయింది. ఇప్పుడు దీని సీజన్ 2 చూసుకుంటే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ ఇది అక్టోబర్ 7, 2024 అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇది చూసుకుంటే సో ఫార్ మనకి సీజన్ 1లో అయితే 13 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 2లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో మనకు ప్రాపర్గా తెలియదు. అండ్ లెట్ మీ టెల్ యూ, డిటెక్టివ్ షోస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ డిటెక్టివ్ కోనన్ కావచ్చు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను కొన్ని డిటెక్టివ్ షోస్లో. వాటిలో ఇది డెఫినెట్లీ ఒకటనమాట. చాలా ఎంజాయ్ చేసే సీజన్ 1. కాబట్టి సీజన్ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ సీజన్ 2లో సో మెనీ క్రేజ్ స్టఫ్ ఉండబోతున్నాయి. కొత్త కొత్త క్యారెక్టర్స్ మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి సీజన్ 2ని అస్సలు మిస్ అవ్వకండి. చూడకపోయి ఉంటే మన కల్చరల్ అవైలబుల్లో ఉంది సీజన్ 1. ఇండియాలో చూసి సీజన్ 2 అయితే చూసేయండి. దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే రాన్ కొమనోషి మన మెయిన్ హీరో అనమాట. సో మనోడు ఇంతకుముందు చాలా అంటే చాలా ప్రెస్టీజియస్ స్కూల్ అనమాట డిటెక్టివ్స్కి. ఆ స్కూల్లో చదువుతూనే తనని ఎక్స్పెల్ చేసేస్తారు. అంటే తనని స్కూల్ నుంచి తరిమేస్తారు. బికాస్ ఒక మర్డర్ కేసులో మనోడు ఇరుక్కుంటాడు. సో దాని తర్వాత మనోడు ఎటువంటి డిటెక్టివ్ వర్క్ కూడా చేయకూడదని చెప్పి మనోడి మీద అయితే జరిమానా అయితే పంపిస్తారనమాట. కాబట్టి ఏం చేయలేక అలా ఉంటాడు. కానీ ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకొక హీరో, సో మనోడు ఏంటంటే తన దగ్గరికి వెళ్తాడనమాట హెల్ప్ కోసం. ఒక సీనియర్ చెప్పడం వల్ల తను ఖచ్చితంగా ఆ కేసుని సాల్వ్ చేయగలడని చెప్పి. సో అలా వెళ్ళిన తర్వాత తన వల్ల మనోడి లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అండ్ అది ఏంటి ఎలా ఉంటుందని ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సీజన్ 2 అక్టోబర్ 7th రిలీజ్ కాబోతుంది. అసలు మిస్ అవ్వకుండా. మన ఇండియాలో అయితే క్రంచీరోల్లో డెఫినెట్లీ వస్తుంది. ఇక మనం నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే, ఈజ్ ఇట్ రాంగ్ టు ట్రై టు పికప్ గర్ల్స్ ఇన్ డాంజన్ సీజన్ 5. సో ఇది చూసుకుంటే మనకి టోటల్ 4 సీజన్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటివరకు చూసుకుంటే. అండ్ ఇప్పుడు రిలీజ్ కాబోయేది రేపు అక్టోబర్ 5వ తారీఖున సీజన్ 5 అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ దీంట్లో మెయిన్ క్యారెక్టర్, ఐ మీన్ ఆ రైటరే తోపు భయ్య. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏదైతే మీరు ఎంతో ఇష్టంగా చూస్తున్నారో తెలుగు డబ్బు ఈ సీజన్లో ఏంటి, అదే విక్టోరియా వాండర్స్ వర్డ్. సో తనదే ఈజ్ ఇట్ రాంగ్ అంటే ఇది జపనీస్లో డన్మాచి అంటారు దీన్ని. సో తనదే ఈ సిరీస్ కూడా చూసుకుంటే. అండ్ దీంట్లో కూడా మీకు క్రేజీ ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ విక్టోరియాలో మెయిన్ క్యారెక్టర్ ఎంత నచ్చుతాడో అదే రేంజ్లో మనోడు దీంట్లో కూడా నచ్చుతాడు. సో ఒకసారి ట్రై ఇవ్వండి. ఈజ్ ఇట్ రాంగ్ ట్రై టు పికప్ గర్ల్స్ ఇన్ డాంజర్. ఇంగ్లీష్ టైటిల్, జపనీస్ చూసుకుంటే డన్మాచి అని ఉంటుంది. ఆల్రెడీ 4 సీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5th సీజన్ వస్తుంది. యానిమేషన్ క్రేజీ ఉంటుంది, షో క్రేజీ ఉంటుంది, ఆ పేసింగ్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్, క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ షోని అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ ఎప్పటివరకు చూడకపోయింటే ఒక లుక్ అయితే వేసేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది మన ఇండియాలో చూసుకుంటే ఐ థింక్ ఎక్కడా లేదనుకుంటా. నెట్ఫ్లిక్స్లో కొన్ని ఉన్నాయనుకుంటా. ఒకసారి అక్కడి నుంచి అయితే ట్రై చేయండి. ఇక మన నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే, షాంగ్రీ-లా ఫ్రంటియర్ సీజన్ 2. సో మనకు తెలిసింది షాంగ్రీ-లా ఫ్రంటియర్ ఆల్రెడీ లాస్ట్ ఇయరే వచ్చిందనమాట సీజన్ 1 చూసుకుంటే. అండ్ అది అందరికీ పిచ్చగా నచ్చేసింది. ఈవెన్ తెలుగు డబ్ కూడా రీసెంట్గా ఫుల్ సీజన్ రిలీజ్ అయింది. చూడకపోయింటే చూసేయండి క్రంచీరోల్లో. అంటే దీని సీజన్ 2 చూసుకుంటే అక్టోబర్ 13వ తారీఖున రిలీజ్ కాబోతుంది. బై ది వే సీజన్ 2 కూడా తెలుగు డబ్ అనౌన్స్ చేసేసింది క్రంచీరోల్. అంటే ఈ షో విషయానికి వెళ్ళిపోతే ఇది కూడా చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఇసకాయ్ యానిమేస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్గా అయితే మారిపోయింది అనమాట. యాక్చువల్లీ సారీ ఇది ఇసకాయ్ కాదు, గేమ్ యానిమే. సో గేమ్ యానిమేస్లో నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయ్యింది. అండ్ ఈ సీజన్ 2 కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్ కొంచెం డిసప్పాయింట్ చేసింది సీజన్ 2 చూసుకుంటే కంపేర్ టు సీజన్ 1. అండ్ ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తుందా, లేకపోతే ఇది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందా, సేమ్ జనర్ కదా. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. చూద్దాం సీజన్ 2 ఎలా ఉండబోతుందో. ఇన్ఫాక్ట్ తెలుగు కూడా అనౌన్స్ అయింది, క్రంచీరోల్లో ఉంది. డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఇక దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే, మన హీరో అయితే పిచ్చి గేమ్స్ అన్న ఆడుతూ ఉంటాడు. బికాస్ అవి అంటే కొంచెం అంత వరస్ట్ ట్రాష్ ఉన్న గేమ్స్ని ఆడి దాంట్లో టాప్కి వెళ్ళాలని చెప్పి. సో అలాంటాడు ఒకరోజు గాడ్ లెవెల్ గేమ్ అయిన షాంగ్రీ-లా ఫ్రంటియర్ అయితే ఆడతాడు. ఆడిన తర్వాత హుక్డ్ అయిపోతాడు. ఇక గేమ్లోకి వెళ్ళిన తర్వాత స్టోరీ ఎలా ముందుకెళ్తుందని ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై అయితే ఇవ్వండి. ఇక మన నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే, నత్సుమేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఇదైతే ఇప్పటి వరకు 6 సీజన్స్ వచ్చాయి. 6 సీజన్స్ వచ్చాయి. ఇప్పుడు 7th సీజన్ అయితే మీకు అక్టోబర్ 8, 2024లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది మన ఇండియాలో కూడా క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడవచ్చు.
సో వినండి, నట్సుమేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఇది 7th ప్లేస్‌లో ఉందంటే ఈజీలీ మీకు అర్థమైపోవాలి ఇది ఎంత బావుంటుందో. ఎందుకంటే నట్సుమేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది ఒక ప్రశాంతమైన షో. అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ డెప్త్ అనేది తెలుస్తుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. ఇన్‌ఫాక్ట్ అసలు లేని బీయింగ్స్, ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్స్‌కే మనం ఇంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వగలమా? ఆ క్యారెక్టర్‌లు అంత ఎందుకు బావుంటాయి అని చెప్పి ఒక థాట్ అయితే వస్తుందన్నమాట ఈ సిరీస్ ఒక్కసారి ట్రై ఇచ్చిన తర్వాత. అండ్ నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం. పిచ్చగా ఇష్టం. దీని ప్లాట్ అయితే చెప్పను. ఎందుకంటే ఒకసారి దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది దాంట్లో ఉండేదేంటా అని చెప్పి. సో వన్స్ ట్రై ఇవ్వండి నట్సుమేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్‌కి. మీకు నచ్చపోతే తర్వాత మీరే వదిలేద్దురు. నేనైతే చెప్తున్నాను ఇది చాలా అంటే చాలా బావుంటుంది. 6 సీజన్స్ వచ్చి నేను ఎంతో ఎంజాయ్ చేశా. ఇప్పుడు 7th సీజన్ కోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నా. ఇక మన నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే రేజెరో సీజన్ 3. ఇదైతే మనకి అక్టోబర్ 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ తీసుకొని రావచ్చు. సో ఇక దీని విషయానికి వెళ్ళిపోతే రేజెరో గురించి పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇసకాయలో తోపు అంటారు దీన్ని. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోయింటే స్టోరీ చెప్పేస్తాను. సుబారు మన మెయిన్ హీరో. సో ఒకరోజు మనోడైతే తన ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి ఇసకాయిడ్ అయిపోతాడు. అంటే ఆ ప్రపంచానికి వెళ్ళిపోతాడు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని స్ట్రేంజ్ ఈవెంట్స్ జరగడం మొదలు పెడతాయి. అండ్ అక్కడే కొంతమందిని కలుస్తాడు. ఒక ప్రిన్సెస్ అది ఇది చాలా మందిని కలుస్తాడు అనమాట. అండ్ తనకైతే ఒక పవర్ ఉంటుంది. అదే టైం లూప్. ఎక్కడ ఒకసారి మనోడు చచ్చిపోయాడంటే తిరిగి ఒక ప్లేస్కి అయితే వెళ్ళగలుగుతాడు అనమాట, ఒక టైంలోకి. అండ్ ఆ తర్వాత వాడు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాడు ఏంటనేది స్టోరీ ఉంటుంది. ఇప్పటికే 2 సీజన్స్ వచ్చాయి. 2 సీజన్స్ క్రేజీ ఉంటాయి. సీజన్ 3 అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది అక్టోబర్ 2వ తారీఖున. ఇప్పటివరకు ఈ యానిమేని మీరు చూడకపోయింటే ఒకటే చెప్తాను, ఇసకాయిలో ఈజీలీ టాప్ 3 అయితే ఉంటుందన్నమాట. నాకు ఒక్కడికే కాదు చెప్తున్నా, ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ఇసకాయిలో టాప్ 3లో ఉంటుందని ఏదైనా ఉందంటే రేజెరో పేరు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఇది అంత బాగుంటుంది కాబట్టి. వన్స్ ట్రై ఇవ్వండి, దాంట్లో ఉండే స్టఫ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇక మన నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే ఉజుమాకి. యెస్, సెప్టెంబర్ 28వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది ఇండియాలో మీకు ఎక్కడ అవైలబుల్లో ఉండదు. మ్యాక్సిమం మేబీ నెట్‌ఫ్లిక్స్ తీసుకొని రావచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్. ప్రస్తుతానికైతే కాదు. ఎందుకంటే ఇది అడల్ట్ స్విమ్‌లో అయితే టెలికాస్ట్ అవుతుందన్నమాట. మన ఇండియాలో అడల్ట్ స్విమ్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. అండ్ దీని విషయానికి వెళ్ళిపోతే ఉజుమాకి ఒక హారర్ మాంగా అనమాట. సో దాన్ని ఇప్పుడు యానిమే కింద అడాప్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ యానిమే కింద వస్తున్నా ఇది మీకు కలర్లో ఉండదు, బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా అంటే చాలా హెవీగా రోటోస్కోపింగ్ యూజ్ చేశారు, విచ్ ఈజ్ ఎపిక్. ఐ థింక్ రోటోస్కోపింగ్ ఉపయోగించి చాలాసార్లు కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు బాగా సక్సెస్ అయ్యేటట్టున్నారు. మేబీ బికాస్ బ్లాక్ అండ్ వైట్ వల్ల అనుకుంటా. అండ్ దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉజుమాకి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాంగా అవుట్ దేర్. లిటరల్లీ మాంగాస్లో అయితే ఇది ఇచ్చే హారిఫైయింగ్ ఫీలింగ్ ఏది ఇవ్వలేదు. హారర్ మాంగాస్లో ఇది ఆల్ టైమ్ అనమాట. అండ్ అది ఇప్పుడు యానిమే కింద వస్తుందంటే ఒక్కసారి ఊహించుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. అండ్ అది కూడా యానిమేలో డిఫరెంట్ ఫార్మేట్లో రాబోతుంది. సో దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. సెప్టెంబర్ 28న వస్తుంది. కుదిరితే మ్యాక్సిమం దీన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు చూడొచ్చు. ఇక మన నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే డండడన్. సో ఇది అక్టోబర్ 4th రిలీజ్ కాబోతుంది. మన ఇండియాలో క్రంచ్ రోల్ అయితే రిలీజ్ కాబోతుంది ఆబ్వియస్లీ. ఇన్ఫ్యాక్ట్ దీని తెలుగు డబ్బు ప్రస్తుతం అనౌన్స్ కాలేదు కానీ బట్ మోస్ట్ లైక్లీ తెలుగు డబ్బు కూడా త్వరలోనే వస్తుంది. సో డండడన్ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఐ థింక్ ఈ సీజన్లో కొత్త యానిమేస్లో మోస్ట్ హైప్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇది ఉజుమాకి. ఎందుకంటే అబ్బో దీని గురించి ఒక పిచ్చ హైప్ ఉందిలేండి చుట్టూరు. బికాస్ దీని స్టోరీ అలా ఉంటుంది. చాలా వీర్డ్ స్టఫ్ ఉంటాయి. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ స్పిరిట్స్ అబ్బా చూసే కొంది ఏం చూస్తున్నాం రా, అసలు ఇంత క్రేజీ ఉందేంట్రా అనే రేంజ్లో అయితే మీకు ఎంటర్టైన్మెంట్ కలిగిస్తుంది. సో డండడన్ ఇప్పటివరకు మీరు ఇప్పటివరకు దీని గురించి వినకపోయి ఉంటే, దీన్ని చూడాలని పెద్ద ఇంట్రెస్ట్ పెట్టకపోయి ఉంటే డెఫినెట్లీ దీని మీద ఒక కన్నేసి ఉంచండి. ఒకవేళ తెలుగు డబ్బు ఎప్పుడు వస్తుందో తెలిస్తే దాని గురించి డెఫినెట్లీ న్యూస్ ఇస్తాను. కానీ ప్రస్తుతానికి తెలుగు వచ్చినా రాపైనా చూడగలను అనుకుంటే డెఫినెట్లీ జపనీస్లో ట్రై చేసేయండి. మన ఇండియాలో క్రంచ్ రోల్ అయితే రిలీజ్ కాబోతుంది అక్టోబర్ 4వ తారీఖున. ఇక మనం నెంబర్ 3 విషయాలకు వెళ్ళిపోతే బ్లూ బాక్స్. సో బ్లూ బాక్స్ ఇది ఒక రామ్ కామ్ అని కాదు, డ్రామా ఉంటుంది. సో చాలా ఉంటాయి ఇవి. సో ఇది అక్టోబర్ 3న రిలీజ్ కాబోతుంది. అండ్ బ్లూ బాక్స్ గురించి చెప్పాలంటే ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాంగా అనమాట. అసలు నేను ఈ మాంగాకి బిగ్ ఫ్యాన్ అయిపోయాను. ఫర్ ది ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ మాంగా యానిమే రాకముందు చదివా. రొమాన్స్ అంటున్నాయంటే కొరకు కొంచెం ఆ జానరే ఉంటుంది అనుకోండి. నేను ఫస్ట్ టైం ఒక మాంగాని అంటే ఈ జనర్లో ఇప్పటివరకు యానిమే వచ్చిన తర్వాత చదివాను కానీ చాలా మాంగాని డైరెక్ట్గా వెళ్ళి చదివింది లేదు. ఫస్ట్ టైం బ్లూ బాక్స్ చదివా. అండ్ చదివిన తర్వాత వావ్, లిటరల్లీ వావ్,
అంత ఫ్యాన్ అయిపోయానంటే దీని యానిమే కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ అది ఇప్పుడు వచ్చేసింది. లెట్ మీ టెల్ యూ, దీని మాంగా ఎంత సక్సెస్ఫుల్ అంటే యానిమే రాకముందే ఇది కన్సిక్యూటివ్గా మంచి సేల్స్ని అయితే సాధించింది. యానిమే వచ్చిన తర్వాత దీని సక్సెస్ ఇంకా హైలోకి వెళ్తుంది, అది ఈజీలీ, బికాస్ దీంట్లో ఉండే స్టఫ్ అలాంటిది కాబట్టి. సో ఒక్కసారి ఈ యానిమే వచ్చిన తర్వాత దీనికి ట్రై ఇవ్వండి. ఐ థింక్ ఇండియాలో నెట్ఫ్లిక్స్లో క్రంచీరోలో వస్తుంది అనుకుంటా. సో వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం రివ్యూ తోటి. సో ఇక మన నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే బ్లీచ్ 1000 లేయర్ బ్లడ్ వార్ ఆర్క్ పార్ట్ 3. సో ఇది అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. అండ్ బ్లీచ్ గురించి నేను పరిచయం చేయాల్సింది ఏముంది, అందరికీ తెలిసి ఉంటుంది. బిగ్ 3లో ఒక పార్ట్, లిటరల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమాగా అవుట్ దేర్. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో అటువంటిది ఇప్పటికే 1000 బ్లడ్ వార్ ఆర్క్ ఫైనల్ ఆర్క్, దీంట్లో ఆల్రెడీ 2 పార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ పార్ట్ వస్తుంది. అంటే చాలా టైం తీసుకొని మంచి యానిమేషన్ తోటి తెస్తున్నారు స్టూడియో వాళ్ళు కూడా. సో దీని గురించి ఒకటే చెప్తాను, హైప్ అంతే, పిచ్చ హైప్. ఇది వచ్చిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఒకటే చెప్తున్నా, మిస్ అయితే అవ్వకండి కోర్ 3ని. ఈ పార్ట్ 3లో ఉండబోయే ఎపిసోడ్స్ ఒక్కొక్కటి కూడా క్రేజీ ఉంటాయి అన్నమాట. పార్ట్ 2తో కంపేర్ చేస్తే ఇదే క్రేజీ ఉంటుంది. అండ్ చూద్దాం, అది వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఎవ్రీ ఎపిసోడ్ మాట్లాడుకోవడం అది ప్రతి మచ్ కామన్ అనుకోండి బ్లీచ్ తోటి. లాస్ట్ టైం కూడా అంతే చేశా. సో ఫైనల్లీ నెంబర్ 1కి వెళ్ళే ముందు ఆ బోనస్ యానిమే గురించి మాట్లాడేసుకుందాం. సో బోనస్ రొరోని కెన్షిన్ క్యోటో డిస్టర్బెన్స్ ఆర్క్. సో యాక్చువల్లీ రొరోని కెన్షిన్ టాప్ 10 లేకపోవడం ఏంటని మీరు అనుకోవచ్చు. నాకు రొరోని కెన్షిన్ రీబూట్, ఇది కొత్తది రీబూట్ అనమాట. ఇది నచ్చింది, ఒప్పుకుంటా. బట్ స్టిల్ క్లాసిక్ అనేది నాకు ఇంకా చాలా ఇష్టం దీంతో కంపేర్ చేస్తే. అండ్ అందుకే దీన్ని అయితే నేను 10లో అయితే పెట్టలేకపోయాను అనమాట, వెయిట్ చేసేదంటే. బికాస్ ఆల్రెడీ క్లాసిక్ చూశాను, ఆ క్లాసిక్ పిచ్చగా నచ్చింది. బట్ స్టిల్ దీన్ని చెక్ చేస్తా, నెంబర్ 11లో ఉంటుంది. అందుకే ఇక్కడ బోనస్ కింద అయితే యాడ్ చేశాను అనమాట. సో దీన్ని ఇప్పటి వరకు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఇప్పటి వరకు ఎవరైనా క్లాసిక్ చూడకపోయింటో రెండు క్వశ్చన్ డెఫినెట్లీ కొత్త వర్షన్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది స్టోరీ, అంటే మాంగా ఏదైతే ఉందో దాంట్లో యాప్ట్ అయితే వెళ్తుంది, ఎటువంటి ఫిల్లర్స్ లేకుండా, విచ్ ఈస్ పాత దాంట్లో ఉంటాయి. సో అందుకే నాకు నచ్చింది కూడా పాతది. బట్ కొత్త జనరేషన్ వాళ్ళందరూ ఫిల్లర్స్ వద్దనుకుంటున్నారు కాబట్టి ఈ న్యూ రీబూట్ని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ స్టూడియో కూడా చాలా క్రేజీ లెవెల్ యానిమేషన్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో ఇదైతే అక్టోబర్ 4వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ రెండు క్వశ్చన్ సీజన్ 1 ఆల్రెడీ మన ఇండియాలో అవైలబుల్లో ఉంది. క్రంచీరోలో చూసుకుంటే ఇప్పుడు ఈ టోక్యో డిస్టర్బెన్స్ ఆర్క్ అనేది ఒక సీజన్ 2 లాగానే, అండ్ ఇది కూడా చూసుకుంటే మన ఇండియాలో క్రంచీరోల్ అయితే వస్తుంది. సో అది వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై చేసేయండి. ఇక ఫైనల్లీ నెంబర్ 1 ఏంటనుకుంటున్నారు, ఇది మన అకిరా టొరియామా సెన్సై తను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఫైనల్ ప్రాజెక్ట్. తను చనిపోకముందు ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువగా చేసిన ప్రాజెక్ట్ అనమాట. స్టోరీ వైజ్, క్యారెక్టర్స్ డిజైన్స్ వైజ్, అన్నిటి వైజ్. సో ఒకటే చెప్తున్నాను, తనకి మెమొరబుల్గా, అంటే తన మెమొరీగా మనమైతే ఈ సిరీస్ని చూద్దాం, ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాం. అండ్ ఇండియాలో ఇది క్రంచీరోల్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. డ్రాగన్ బాల్ సిరీస్ ప్రీవియస్గా మన ఏం లేకపోయినా కానీ డ్రాగన్ బాల్ డైమండ్ డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. ఒకటే చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. అకిరా టొరియామా సెన్సై కోసమైనా చూడండి. అండ్ తను ఎంతో ఇష్టంగా రాసిన స్టోరీ ఇది. ఎందుకంటే తను ఎప్పటి నుంచో చెప్పేవాడు డ్రాగన్ బాల్ జీటీ లాంటి సిరీస్ మళ్ళీ చేయాలని నాకుంది. అప్పట్లో నేను దాంట్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను, కానీ నా ఓన్గా అందరినీ కిడ్స్ కింద మార్చి చేసి ఆ స్టోరీని రాయాలని ఉందని చెప్పి అనేవాడు. ఫైనల్లీ అది తను చేసి ఇప్పుడు డ్రాగన్ బాల్ డైమా మన ముందుకు వచ్చింది. తను లేకపోయినా కానీ ఆ సిరీస్ని చూసి తన మెమొరీగా వన్ లాస్ట్ టైం చూసి దాన్ని ఎంజాయ్ చేద్దాం. అలానే కాదు చెప్తున్నాను, ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా కలిగిస్తుంది. బికాస్ ఆల్రెడీ ట్రైలర్స్ చూసుకుంటే యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీ అంటారా, ఇక అకిరా టొరియామా సెన్సై దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఒక మంచి స్టోరీని అయితే మనకిస్తాడు. సో దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంకెంతకంటే దీని గురించి ఎక్కువ చెప్పలేను, వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. అండ్ బాయ్. అలాంటి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో కజ్జూరా హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు కజ్జేబో. స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్ సీజన్ 1 తర్వాత సీజన్ 2 క్రేజీలీ డిసప్పాయింట్మెంట్ చేసింది. బ్రో ఇది కొంచెం కట్ చేయి. డ్రాగన్ బాల్ డైమా, అక్టోబర్ 11వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ డ్రాగన్ బాల్ డైమా గురించి ఒక్కటే చెప్తున్నాను, ఇది మన
ఓకే, అది కట్ చేయ బ్రో, మళ్ళీ చెప్తా. బాయ్ ఫ్రెండ్స్.